ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మా వీడియోస్ అని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఏం లేదు, జస్ట్ ఫ్రైడే అండ్ నేను ఆఫీస్కి వెళ్తాను ఎవ్రీ ఫ్రైడే. మాకు మండే ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి ఆఫీస్ ఉంటుంది. ఓన్లీ వెడ్నెస్డే థర్స్డే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అనమాట. సో ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి అండ్ ర్యాండమ్గా కొన్ని అంటే బిజీ ఆఫీస్ డే. ఒక వర్కింగ్ ఉమెన్కి మామూలుగా పొద్దున ఎన్ని పనులు చేసుకుని మేము ఆఫీస్కి పరిగెడతాము అని చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ థింగ్స్ టు డూ. సో నాకైతే మార్నింగే స్టవ్ వెళ్ళిపోతాడు కాబట్టి కుకింగ్ కంప్లీట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ కుకింగ్ అన్ని కంప్లీట్ చేసేస్తే తను తినేసి వెళ్ళిపోతాడు. సో తను 10 o'clock వెళ్ళిపోతాడు అనమాట. తను వెళ్ళాక నేను ఏం చేస్తాను అండ్ ఆఫీస్కి వెళ్తాను కాబట్టి అవన్నీ కొంచెం బిట్స్ అండ్ పీసెస్గా చిన్న మినీ వ్లాగ్లోకి తీద్దాం అనుకుంటున్నాను. సో నేను ఎప్పుడు చేయలేదు ఇది, ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేసేసాను అండ్ కుకింగ్ కూడా అయిపోయింది అండ్ లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసేసాను నాకు శ్రవణ్కి ఇద్దరికి. సో నేను డిన్నర్ తీసుకెళ్ళిపోతాను కాబట్టి నాకు డిన్నర్ కూడా కుక్ చేసుకోవాలి నేను అండ్ శ్రవణ్ కోసం లంచ్ బాక్స్. సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే ఎగ్ కర్రీ, చపాతీ అండ్ రైస్. సో ఇదన్నమాట. సో నా పనులన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. సో క్లీనింగ్ అయిపోయింది, గిన్నెలు అండ్ సింక్ కూడా నీట్గా కడిగేసాను. ఇప్పుడు వంట కూడా అయిపోయింది కాబట్టి అది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకున్నది రెండే 2 పనులు అనమాట. ఒకటి స్నానం చేయడం, ఇంకొకటి వర్కౌట్ చేసి స్నానం చేసి ఆ తర్వాత పూజ చేయాలి. ఇవాళ ఫ్రైడే కాబట్టి నేనే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది. ఫెస్టివల్ అప్పుడు క్లీన్ చేశాను, మళ్ళీ క్లీన్ చేయలేదు. Jan 1st ఏమో క్లీన్ చేసింది, నేను మళ్ళీ క్లీన్ చేయలేదు. సో అందుకే అవి క్లీన్ చేసి నిన్న పెట్టేసాను, నిన్న పూజ చేయలేదు. ఇవాళ పూజ చేస్తాను. ఫస్ట్ అయితే వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటాను. నేను డైలీ 1/2 hour ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాను. అండ్ దెన్ ఫాలోడ్ బై ఇంకా బాత్ చేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడైతే లెట్స్ స్టార్ట్ మై వ్లాగ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఏమైనా సౌండ్స్ వస్తే, ఎందుకంటే కూరగాయలు వెళ్తాను కరెక్ట్గా నేను ఏదైనా వాయిస్ ఓవర్ వచ్చేటప్పుడు లేదా వీడియో తీసేటప్పుడే వస్తారు తను నాకు నాయిస్ ఇవ్వడానికి, అంటే డిస్టర్బెన్స్ అనమాట. ఏం చేయలేం దాన్ని. సో ప్లీజ్ ఇగ్నోర్ దట్ వాయిస్. అండ్ ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. నేను నార్మల్గా ఒక 2-3 ఎక్సర్సైజ్ చేస్తాను, 3 సెట్స్ చేస్తాను అనమాట అవే. సో అయితే పూజ చేసుకుందాం. హలో, వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి అండ్ దెన్ పూజ చేయాలి. ఆ తర్వాత ఆఫీస్కి రెడీ అవ్వాలి. అండ్ ఒక చిన్న షూట్ ఉంది, ఒక డ్రెస్ తెప్పించాను, దాని రివ్యూ షూట్ చేయాలి. ఆ తర్వాత తినాలి, ఇంకా ఆఫీస్కి పరిగెత్తాలి. చెప్పానుగా, నేను ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడే డిస్టర్బెన్స్లు వస్తాయి, నాకు అందుకే చిరాకులే వస్తుంది. సో ఇప్పుడు నా వర్కౌట్ అయిపోయింది, బయట కూడా సైలెన్స్ అయింది కాబట్టి మాట్లాడుతున్నా మళ్ళీ వీడియోలో నేను. అండ్ ఇప్పుడైతే నాకు 4 పనులు ఉన్నాయి. ఒకటి ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకొకటి పూజ చేయాలి, రెడీ అవ్వాలి, ఒక షూట్ ఉంది. అది చిన్నది డ్రెస్ నేను తెప్పించాను, దాని రివ్యూ షూట్ చేద్దాము, ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి. సో ఈ 4 పనులు చేసుకొని ఆఫీస్కి పరిగెత్తాలి. నాకు క్యాబ్ 12:40కి, ఆ లోపు ఈ పనులన్నీ కవర్ చేసుకోవాలి నేను. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ వచ్చేస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే 12 అవుతుంది, టైము 12 అవుతుంది. లంచ్ చేసేసి ఒక చిన్న షూట్ చేసుకోవాలి, ఒక డ్రెస్ రివ్యూ చేస్తున్నాను. అది అయిపోయాక అండ్ ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను కాబట్టి జస్ట్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడమే. ఇవాళ క్యాబ్ లేట్ ఉందన్నమాట, సో మన పనులని కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది మ్యాటర్. నేను ఇప్పుడైతే రెడీ అయ్యాక మళ్ళీ కలుస్తాను. ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు బ్యాగ్ తీసుకొని నాకు ఇక్కడ నుంచి నోడల్ పాయింట్కి 2 kilometers ఉంటుంది. సో నేను ర్యాపిడో కానీ ఓలా కానీ బుక్ చేసుకుంటాను రెగ్యులర్గా. ఇప్పుడు బుక్ చేశాను. అది వచ్చినప్పుడు గబగబా స్కార్ఫ్ కట్టుకొని ఇంకా బ్యాగ్ని సర్దుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలానే ఉంటుంది నా డే, ఉరుకులు పరుకులతో. కాకపోతే ఏం చేయలేం. సో వాటర్ లేనప్పుడే వాటర్ దాహం వేస్తూ ఉంటుంది నాకు, అందుకే వాటర్ తీసుకున్నా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం ఆఫీస్కి. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't
scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. వెళ్ళిపోయినావు నువ్వు ఉన్నా అని మాట్లాడుతున్నావు, వాళ్ళు వచ్చి నన్ను చూస్తున్నారు. ఇది హరిత, కోతి హరిత. మెట్లు బ్లాగ్ చేస్తాను, ఇది బ్లాగ్ మధ్యలో ఆపేసిన మౌనిక వచ్చి. ఇవి మెట్లు, అది గిఫ్ట్, అది కోతి, నా అనుకున్నది కోతి. మంకీ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. నేను చెప్పినా నీకు ఆల్రెడీ. అవును, నేను చెప్పినా కదా, సాండీగా చూపించి వీడియో పోస్ట్ చేస్తాను. అమ్మ ఆఫీస్కి వెళ్ళి ఉయ్యారు ఊపిని చెప్పని చెప్పి నువ్వు సరే అన్నావు కదా, నువ్వేం మాట్లాడాలి. వీడియో పెట్ట Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken. సో మేమైతే ఇంకా డిన్నర్ బ్రేక్ వచ్చాము. నేను ఈవినింగే తినేస్తా డిన్నర్, అరౌండ్ 6 అంతా తినేస్తాను నేను. ఇంకా మా ఫ్రెండ్స్తో పాటు అలా వచ్చాను అనమాట. ఇంకా అక్కడే కూర్చొని మరి ఓవర్ సిన్సియర్ లాగా వర్క్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఇంకా అందుకే నేను అలా వచ్చాను. సో ఇంకా మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకోవాలి, ఇది ఏ పని ఉంటుంది. నిన్ను తీయలే, నేను నన్ను తీసుకుంటున్నా. ఇట్స్ టైం ఫర్ లాగో. ఆ క్లిప్లో నేను ఎందుకు అంత భయంకరంగా నవ్వుతున్నానంటే నేను వ్లాగ్ తీస్తున్నానని మా ఫ్రెండ్ ఫన్ చేస్తుంది అనమాట. ఇంకా అందుకే నాకైతే ఆఫీస్లో స్ట్రెస్ బస్టర్ అంటే ఆ పాపే అని చెప్తాను. ఎందుకంటే మన వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ దొరకడం చాలా రేరు. అది ఈ కార్పొరేట్ వరల్డ్లో అస్సలు దొరకరు. అంత ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్స్ అండ్ ట్రూ ఫ్రెండ్షిప్ అసలు అలాంటిది దొరకదనమాట. అందుకే అట్లా నవ్వుతున్నాను. అండ్ నేనైతే క్యాబ్లో వచ్చి కూర్చున్నాను, మా క్యాబ్మేట్స్ కోసం వెయిటింగ్. వాళ్ళు యాజ్ యూజువల్ లేట్గా వచ్చారు. ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది రోడ్డు మీద. నాకు 10:30 లాగౌట్, కానీ మా క్యాబ్ స్టార్ట్ అయ్యేటప్పటికే 11 అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి 11:30 అవుతుంది. కానీ ఆ టైంలో కూడా ఆ ట్రాఫిక్ చూసినప్పుడు కొన్నిసార్లు చిరాకేస్తుంది, బట్ ఏం చేయలేము. ఫైనల్గా నాది సెకండ్ డ్రాప్ అనమాట. ఇంటికైతే వచ్చేసాను, అందుకే నా ఫేస్ అలా వెలిగిపోతుంది. నాకు ఇంటికి వెళ్ళడం అంటే ఎంత ఇష్టం అంటే అసలు మంచిగా త్వరగా వెళ్ళిపోతే మాత్రం హ్యాపీ. సో దిస్ ఈస్ హౌ మై డే ఎండ్స్ అనమాట. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకోవాలి. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇంకా రేపు సాటర్డే సండే ఆఫ్ కదా, సో మనం ప్రశాంతంగా మార్నింగ్ పడుకోవచ్చు. ఇంకా ఇదనమాట
మినీ వ్లాగ్ ఆఫీస్ అంటే నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నప్పుడు ఎలా నేను మేనేజ్ చేసుకుంటా వర్క్స్ అన్నీ అండ్ అవన్నీ చూపిస్తాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో అదనమాట. బాయ్ బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.